In the fifth chapter of 10th class physical science, we are studying the structure of eye, human eye, in this lesson. Already we have discussed about the least distance of distinct vision and the angle of vision. The minimum distance to see the objects is 25 centimeters, which is called the least distance of distinct vision, and the objects in between the hands of 60 degrees angle that is made by the extreme points of the objects at our eye, then only we can see the complete object. If the angle is more, then we can see only the part of the object, and if it is less than 60, we can see the total object. Now in this lesson we are studying about the structure of human eye. మనం 10వ తరగతిలోని ఫిజిక్స్లో 5వ పాఠం చదువుతున్నాం. దాంట్లో మనం ఇంతకుముందు సెషన్లో స్పష్ట దృష్టి కనీస దూరం 25 సెంటీమీటర్లని, అంటే అంతకన్నా దగ్గరగా ఉన్న వస్తువులు మనకు స్పష్టంగా కనిపించవని, మరియు 60 డిగ్రీల కోణం యొక్క భుజం లోపల ఉండే వస్తువులు, అంటే వస్తువు యొక్క చివరి బిందువులు మరియు కంటితో ఏర్పడే కోణం, కంటి వద్ద చివరి బిందువుల వల్ల ఏర్పరిచే కోణం 60 డిగ్రీలు కానీ అంతకన్నా తక్కువ కానీ ఉంటే వస్తువు పూర్తిగా కనిపిస్తుందని, ఎక్కువగా ఉంటే మనకి పూర్తిగా కనిపించదనే విషయాన్ని ఇంతకుముందు మనం చదివాం. ఇప్పుడు దీంట్లో మనం కంటి యొక్క నిర్మాణం గురించి తెలుసుకోబోతున్నాం. ఇలా మీరు ఎవరి యొక్క కంటినైనా పక్కవాటుగా గమనించినప్పుడు అది గుండ్రగా ఉంటుంది అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది, అంటే గోళాకారంగా ఉంటుంది. ద హ్యూమన్ ఐ ఈజ్ spherical in shape. Human eye means the eyeball. The eyeball is spherical in shape. కనుగుడ్డు దాదాపు గోళాకారంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే ఈ భాగం కొద్దిగా ఎక్కువగా మొనదేరి ఉంది. ద ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద ఐబాల్ ఈస్ మోర్ షార్పెండ్. ఇట్ ఈస్ కవర్డ్ by the transparent protective membrane called the cornea. ఈ మునదేరినట్టుగా ముందుగా ఉన్న భాగం ఏదైతే ఉందో అది పారదర్శక రక్షణ పొరను కలిగి ఉంటుంది. దీనినే కార్నియా అని అంటాం. ఈ కార్నియా ఎంత ముఖ్యమైన భాగం అంటే మనకి గుడ్డివారు, అంటే కంటి చూపు లోపించిన వారికి ఎప్పుడైనా ఐ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే కంటి మార్పిడి శస్త్రచికిత్స చేయడం అంటే చేసేది ఏంటి అంటే ఈ కార్నియా పొరని మార్చడమే. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. మునదేరిన భాగానికి ముందు వైపు పొర కప్పబడినట్టుగా ఉన్నది ఏదైతే ఉందో ఆ పొరని ఆ పొర ఏమవుతుంది, అది ఈ పొర ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక ఈ ఫ్రంట్ పార్షను, ఇది ఈ భాగం ఏదైతే ఉందో ఇలా కప్పబడి ఉన్న భాగం ఏదైతే ఉందో అది కార్నియా పొర. ఏం పొర అది? కార్నియా పొర. ఈ కార్నియా పొర చాలా ముఖ్యమైనది. ఎందుకని అంటే ఆ కార్నియా పొర పనిచేయకపోతే కంటి చూపు సరిగా ఉండదు. కంటి చూపు సరిగా ఉండాలి అంటే కార్నియా పొర సరిగా పనిచేస్తూ ఉండాలి. శుక్లాలు కానీ అది ఏదైనా లోపం కలిగి ఉన్నప్పుడు కంటిలోనికి మనకి కాంతిని ప్రవేశించనీయకుండా అడ్డుకోవడం, లేదా కాంతి ప్రవేశించడానికి అది పారదర్శకంగా లేకపోవడం వల్ల
ఏదైనా లోపం కలిగి ఉండడం వల్ల దృష్టి లేకపోతే అదే దాన్ని మనం గుడ్డితనం అని అంటాం. అలా చూపు లేని వారికి మార్చేది కార్నియాని. ఈ కార్నియా ఏదైతే ఉందో మనకి నేత్రదాతల నుంచి సేకరించి కార్నియాని రీప్లేస్ చేస్తారు. అంటే వారికి ఉన్న కార్నియా బదులుగా ఈ కార్నియాని అమరుస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది. కార్నియా అంటే ఏంటి? ముందు భాగం మనదేలినట్టు ఉన్నట్లు దానికి ముందు భాగం. ఈ ముందు భాగం ఏదైతే ఆ భాగానికి కప్పబడి ఉన్న పొర ఏదైతే ఉందో అది కార్నియా పొర. ఇప్పుడు ఈ కార్నియా పొర వెనకాల ఏముంది? నేత్రోదక ద్రవం. నేత్రోదక ద్రవం ఎక్కడుంది? కనిపిస్తూ ఉందా మనకి? నేత్రోదక ద్రవం ఇగో ఈ భాగంలో ఉన్నదే నేత్రోదక ద్రవం. అంటే కార్నియా పొర వెనకాల నేత్రోదక ద్రవం ఉంది. నేత్రోదక ద్రవం. ఈ నేత్రోదక ద్రవం వెనకాల ఏం కనిపిస్తూ ఉంది? కంటి కటకం. ఏం కనిపిస్తూ ఉంది? కంటి కటకం. ఇది కటకం, ఇదే కటకం. ఈ కటకం మనకి వస్తువుల యొక్క ప్రతిబింబాలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. వస్తువుల యొక్క ప్రతిబింబాలు ఏర్పడటానికి ఉపయోగపడేది ఈ కంటి కటకం. ఈ కంటి కటకం వల్లనే ప్రతిబింబాలు ఏర్పడతాయి. మరి నౌ ద కార్నియా ఈజ్ ద membrane covering the front portion of the eyeball. Now behind it what is there? Aqueous humor means a liquid form. There is a place filled with a liquid called aqueous humor. Behind the aqueous humor what is there? The eye lens. This is the cornea. Front covering the front portion of our eyeball. And behind it what is there? Behind it the liquid, that is aqueous humor. Here it is the aqueous humor. And behind it there is a lens that is called the eye lens. This is the eye lens. Eye lens forms the images of the objects which we want to see. Here eye lens is the convex lens. మన కంటిలోని కటకం ఎటువంటి కటకం? అది కుంభాకార కటకము. ఎటువంటి కటకం? కుంభాకార కటకం. ఇప్పుడు ఇది సరిగా పనిచేయనప్పుడు కళ్ళజోళ్ళు వాడతారు. ఆ విషయాన్ని మనం ఇంతకుముందు గమనించాం. ఇది ఫ్రంట్ పోర్షన్ నుంచి గమనిస్తే ఇక్కడ మనకి కార్నియా పొర వెనకాల నేత్రోదక ద్రవం. ఆ ద్రవం వెనకాల ఏముంది? ఆ ద్రవం వెనకాల కంటి కటకం ఉంది. మరి ఇక్కడ మనకి కంటి కటకం కనిపిస్తూ ఉందా? సరే, దాని గురించి కూడా చర్చిస్తే మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఏమనుకున్నాం ఇప్పటివరకు? కార్నియా వెనకాల కంటి కటకం ఉంటుంది. ఓకే, ఫ్రంట్ పోర్షన్ ఈజ్ షార్ప్లీ కర్వ్డ్ అండ్ ఈజ్ కవర్డ్ బై ఏ ట్రాన్స్పరెంట్ ప్రొటెక్టివ్ మెంబ్రేన్ కాల్డ్ కార్నియా. Behind the cornea there is a space filled with a liquid that is called the aqueous humor. Behind the aqueous humor there is a crystalline lens which is responsible for the image formation. అంటే ఫ్రంట్ భాగంలో అంటే ముందు భాగంలో ఉండే పారదర్శక పొర కార్నియా, దాని వెనకాల నేత్రోదక ద్రవం ఉంటుంది, దాని వెనకాల కంటి కటకం ఉంటుంది. ఏముంటుంది? కంటి కటకం ఉంటుంది. మరి చాలామంది అనుకునేది ఏంటంటే అక్కడ కనిపించే ఆ భాగమే ఏదైతే నల్లగా కనిపిస్తుందో అది కంటి కటకమేమో అనుకుంటాం. అదేంటే ఆ కంటి కటకం అనేది మీకు కనిపించే నల్లగుడ్డు వెనకాల ఉంటుంది. నేత్రోదక ద్రవం అని మనం ఏదైతే అనుకున్నామో కార్నియా వెనకాల ఉంది. ఆ ద్రవానికి కనుగుడ్డుకి మధ్యలో
ఐరిస్ అనే కండర పొర ఉంటుంది. ఆ కండర పొరనే మనం నల్లగుడ్డు అని అంటాము. ఏమంటాం దాన్ని? నల్లగుడ్డు అని అంటాము. బిట్వీన్ ద aqueous humor and crystalline lens, between the aqueous humor and the lens we have a muscular diaphragm called iris. ఐరిస్ అంటే తెలుగులో నల్లగుడ్డు. ఈ నల్లగుడ్డు కంటిలో కనిపించే రంగు కలిగిన భాగము. నల్లగుడ్డు ఇది, ఈ భాగం ఏదైతే ఉందో ఇదే మనకి కంటిలో కనిపించే రంగు కలిగిన భాగము. ఇది దీని మధ్యలో ఒక ఏముంటుంది? రంధ్రం ఉంటుంది. ఏముంటుంది? ఒక రంధ్రం ఉంటుంది. ఈ కంటి లోపల ఉండే ఏదైతే నల్లగుడ్డు ఉందో ఆ నల్లగుడ్డు లోపలి రంధ్రాన్ని ఏమంటాం మనం? కనుపాప అని అంటాము. ఏమంటాం దాన్ని? కనుపాప అని అంటాం. కనిపిస్తుందా మరి కనుపాప కనిపిస్తుందా అంటే ఇక్కడ చక్కగా నల్లగుడ్డు మధ్య భాగంలో ఈ వెలుతురు పడిన ప్రాంతంలో మనకి కనిపిస్తూ ఉంది. మరి రంధ్రం అనిపించకుండా ఒక నల్లగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది కదా. ఎందుకు అనిపిస్తూ ఉంది? ఇది నల్లగా ఎందుకుంది? దీనికి కనుపాప నలుపు రంగులో ఎందుకు కనపడుతుంది? చాలా స్పష్టంగా నలుపు రంగులోనే కనిపిస్తూ ఉంది. కనుపాప మనకి నలుపు రంగులో కనిపించడం చూడవచ్చు. నలుపు రంగులో ఎందుకు కనిపిస్తూ ఉంది? ఇగో ఇక్కడ ఈ మధ్య భాగంలో స్పష్టంగా నల్లగా కనిపిస్తూ ఉంది. ఎందుకు కనిపిస్తూ ఉంది? ద hole in the iris, the small hole in the iris is called the pupil. It appears in the black. Why it appears in the black? Because to get the total light into our eye so that we can see the objects clearly. Means the pupil appears black. It appears black because any light falling on it goes into the eye and there is almost no chance of light coming back to the outside. అంటే కనుపాపపై పడిన కాంతి కంటి లోపలికి పోయి దాదాపు ఎటువంటి మార్పు లేకుండా బయటికి రావడానికి కనుపాప నలుపు రంగులో ఉండడం అనేది అవసరం అవుతుంది. మరి ఐరిస్ ఏం పని చేస్తుంది? వాట్ ఈస్ ద main property or main use of the iris? Before knowing the use of the iris, let us know one thing. The iris is unique for a person. Means no two persons in the world have same iris. That's why nowadays it is used as the biometric identity. The iris is scanned or photographed to know the identity of a person. It is used in the Aadhaar and other identities. ప్రపంచంలో ఏ ఇద్దరికి కూడా ఒకే రకమైన ఐరిస్ ఉండదు. నల్లగుడ్డు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఉంటుంది. మనం కంటితో చూసి గుర్తించలేము, కానీ కెమెరాలు అంటే శక్తివంతమైన స్కానింగ్ చేయగలిగిన కెమెరాలు ప్రతి మనిషి యొక్క ఐరిస్ యొక్క ప్రత్యేకతని గుర్తించగలుగుతాయి. దాని యొక్క నిర్మాణం విభిన్నంగా ఉండటాన్ని గుర్తించగలుగుతాయి. అందుకే ఆధారు మరియు ఇతర గుర్తింపు పత్రాల్లో మొదలైన వాటిల్లో ఐరిస్ని స్కాన్ చేసి నిక్షిప్తం చేస్తున్నారు. దాని ద్వారానే మనుషుల యొక్క ప్రత్యేక గుర్తింపుని తీసుకుంటున్నారు. ఇంతకుముందు వేలిముద్రల ద్వారా ఇద్దరి యొక్క వేలిముద్రలు ఒకే విధంగా ఉండవు కనుక వేలిముద్రల ద్వారా మనకి గుర్తుపట్టేవాళ్ళు. ఇప్పుడు అతి సూక్ష్మంగా తేలికగా గుర్తుపట్టడానికి ఐరిస్ని ఉపయోగిస్తున్నారు. ఇంతేనా ఐరిస్ యొక్క ఉపయోగం? కాదు, ఇంకా చాలా ఉంది. ఐరిస్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ఇన్ ద ఐ త్రూ pupil. Means in low light condition the iris makes the pupil
pupil to expand so that more light is allowed to go in, and in the case of bright conditions it makes the pupil contract and thereby prevent the excess light not to go into eye. Means when we are looking in the low light conditions, it expands the iris and makes the light to enter into our eye more, and when bright conditions, if the light enters into our eye more, then our eye may be affected. That's why it controls the light by contracting the pupil. Means the iris enables pupil to act as a variable aperture for entry of light into the eye. Means as per the conditions, the iris adjusts the pupil so that the light entering into our eye is controlled. అంటే ఏం చేస్తుంది, కాంతి ప్రవేశం తక్కువగా ఉన్నప్పుడు ఐరిస్ కనుపాపను పెద్దదిగా చేసి ఎక్కువ పరిమాణంలో కాంతి లోపలికి పోయే విధంగా చేయడం ద్వారా మనకి వస్తువులు స్పష్టంగా కనిపించే విధంగా, లో లైట్ కండిషన్స్లో కూడా స్పష్టంగా కనిపించే విధంగా చేస్తుంది. ఇక్కడ ఈ ఐరిస్ మనకి ఏం చేస్తుంది, ప్యూపిల్ని ఎక్స్పాండ్ అంటే పెద్దగా అయ్యేటట్లుగా చేయడం ద్వారా మనకి ఎక్కువ లైటింగ్ లోపలికి వెళ్ళేలాగా చేస్తుంది. అలా కాకుండా మనం ఎక్కువ కాంతి ఉన్న ప్రదేశంలో చూస్తున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ కాంతి మన కంటిలోకి వెళ్తే కన్ను దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు నల్లగుడ్డు గట్టిగా కనుపాప మీద ఒత్తిడి కలిగించి తక్కువ కాంతి లోపలికి వెళ్ళే విధంగా చేస్తుంది. దాని వెనకాల కటకం ఉంది కదా, ఆ కటకం దగ్గరికి కాంతి వెళ్తేనే కదా వెనకాల ప్రతిబింబం ఏర్పడేది. మరి ఇంతకీ మనం ఇంతవరకు ఏమేం తెలుసుకున్నాం, కార్నియా గురించి తెలుసుకున్నాం. కార్నియా మొదటి భాగంలో ఉండే పారదర్శక పొర, దాని వెనకాల నేత్రోక ద్రవం ఉంటుంది, దాని వెనకాల నల్లగుడ్డు, దాని మధ్య భాగంలో కనుపాప, దాని వెనకాల కంటి కటకం ఉంటుందని ఇంతవరకు తెలుసుకున్నాం. మరి కాంతి వెళ్ళి అందులో పడింది అంటే ఇప్పటివరకు మనం తెలుసుకున్న దానిపై ఒక విధంగా ఏమర్థమైపోయింది, కనుపాపని ఒక కాంతిని నియంత్రించే ద్వారంలాగా పనిచేయడానికి ఐరిస్ అనేది సహాయపడుతుంది. మరి కంటిలో కటకం మధ్య భాగంలోనేమో దృఢంగా ఉండేలా, చివరికి వెళ్తున్నప్పుడు అది కొంచెం మెత్తగా ఉండేలా ఉండే ఒక కటకం ఉంటుంది. అదే ఇప్పుడు మనకి ఐరిస్ వెనకాల ఉంటుంది. అంటే కంటి కటకం అనేది మధ్యలో దృఢంగా, అంచులకు పోతున్నప్పుడు మృదువుగా ఉంటుంది. మరి దీనివల్ల ఏర్పడిన ప్రతిబింబాలు ఎక్కడ ఏర్పడాలి, వెనక ఒక స్క్రీన్ ఉండాలి కదా, అంటే తెర లేకుంటే నిజ ప్రతిబింబాలు ఏర్పడవు కదా. మనకి కుంభాకార కటకం వల్ల ఎల్లప్పుడూ కూడా ఎఫ్ కన్నా అంటే నాభి కన్నా దూరంగా ఉన్న అన్ని వస్తువుల యొక్క ప్రతిబింబాలు ఎక్కడ పడతాయి, తెర మీద నిజ ప్రతిబింబాలు తలక్రిందులుగా ఏర్పడతాయి. కనుక అన్ని వస్తువుల యొక్క ప్రతిబింబాలు మనకి వెనకాల ఏర్పడాలంటే ఏం కావాలి, కటక వెనక ఒక తెర ఉండాలి, అంటే రెటీనా. అదే రెటీనా. మనకి ఇక్కడ కనుగుడ్డు వెనుక భాగం యొక్క లోపల ఒక పొర ఉంది, ఆ పొరనే రెటీనా అంటాం. ఏమంటాం దాన్ని, రెటీనా అంటాం. The eye lens is hard in the middle and gradually becomes soft towards outer edge. Means the eye lens is behind our iris, it is hard at middle, and while going to the edges it becomes soft. The light that enters the eye forms an image. We know that convex lens forms the real inverted images when the object is beyond its focal point. So we have to get a screen behind the lens. That screen is retina. The distance between the lens and retina is always 2.5 centimeter for any person, for any position of the object. అంటే కంటి కటకానికి రెటీనాకి అంటే కటకానికి తెరకి మధ్యలో మన కన్నులో
ప్రతి వ్యక్తికి కూడా దూరం 2.5 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే ఏ వ్యక్తికైనా ఏ వస్తువును చూడాలన్నా వస్తు దూరం ఎంత ఉన్నా ప్రతిబింబ దూరం మాత్రం 2.5 సెంటీమీటర్లు మాత్రమే ఉండాలి. మరి ఇది ఎలా సాధ్యము? దీని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది. వివిధ వస్తు దూరాలకి ప్రతిబింబ దూరాలు ఒకే దగ్గర ఏర్పడటం ఎలా సాధ్యము? మరి ఇక్కడ రెటీనా నుండి ఏర్పడిన ప్రతిబింబాలు మనకి మెదడుకి చేరాలంటే ఏం కావాలి? రెటీనా నుండి ఒక సిగ్నల్స్ని తీసుకుపోయే వ్యవస్థ ఉండాలి. అదే దృక్నాడి. ఏంటది? దృక్నాడి ఏం చేస్తుంది? రెటీనా మీద ఏర్పడ్డ ప్రతిబింబాలని వాటిని సిగ్నల్స్గా మార్చి ఎక్కడ తీసుకెళ్తుంది? మెదడుకి అందిస్తుంది. ఎక్కడికి అందిస్తుంది? మెదడుకి అందిస్తుంది. ఇలా అందించడానికి దానిలో 1 మిలియన్ దృక్నాడులు ఉంటాయి. ఆప్టిక్ నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మెదడుకి చేరవేస్తాయి. The image forms on the retina, but it should be carried to the brain so that we get the reception of the objects and the colors. So there will be a optic nerve fiber system which have the 1 million optic nerve fibers which carries the optic signals from retina to our brain. The structure of retina and the properties of the retina we learn in the next lesson. Okay, thank you very much.